ఎవరు? నన్ను మర్చిపోయావు నాన్న. అవునులే, అన్నాళ్ళు పెంచిన అప్పాజిని మర్చిపోయావుగా. 5 ఏళ్ళ అని మరి నన్ను మర్చిపోవు. బాబు, నన్ను చంపింది అప్పాజీ అనుకున్నావా? కాదుగా. కాదు. ఎవరు బాబు? బాబు బాబు మహాపాతకము మా దేశానికి పట్టినదా. ఆంధ్రదేవ వెంకటేశ్వర విరూపాక్ష స్వామి, చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా. ఆంధ్రదేవ వెంకటేశ్వర విరూపాక్ష స్వామి. ఉపకారమే ఒక నేరమా, అపకారమే ప్రతిఫలమా, ఇదే నీ న్యాయ విధానమా. మౌనమే నీ సమాధానమా, మౌనమే నీ సమాధానమా. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా. నాలుగు పాదముల ధర్మము నడిచే రోజులు నేటితో తీరినవా. న్యాయమరయగా సాలక రాజే అన్యాయానికి పాల్పడేనా, అన్యాయానికి పాల్పడేనా. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా. ఆంధ్రదేవ వెంకటేశ్వర విరూపాక్ష స్వామి. అందరి కన్ను అప్పాజీ, ఆ మహాత్ము కన్నులే పొడిపించే. ఆంధ్ర జ్యోతియే ఆరిపోవగా ఈ విధి రాయలగేసెనా, ఈ విధి రాయలగేసెనా. ఇంతమంది ఉన్నారు ఎందుకు? రాయలవారు ఎక్కడికి వెళ్ళింది ఏ ఒక్కరూ చూడలేదా? రామలింగ నాయక, ఈ ఆలోచనలతో మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు. నాకు భయంగా ఉంది. అపశకునాలు కూడా తోస్తున్నాయి. ముందు వారిని వెతికించండి. నేనే స్వయంగా వెళుతున్నాను మహారాణి. రాయలవారికి వచ్చిన భయం ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీ రక్షణ కొరకు నా భటులను మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మా రక్షణకే వచ్చిందండి. అందరినీ తీసుకువెళ్ళి నలువైపులా వెతికించండి. చూస్తారే, వెళ్ళండి. స్వామి విరూపాక్ష, పుత్రశోకంతోనే కొమిలిపోతున్న నాకు ఈ పరీక్షలేమిటి? నా అపరాధం ఏమైనా ఉంటే నన్ను శిక్షించు, కానీ నా భర్తను మాత్రం రక్షించు తండ్రి. నా భర్తను రక్షించు. అమ్మా, అమ్మా, మీరిక్కడే ఉన్నారా? మహారాజు గారు కనిపించారా? ఏం చెప్పనమ్మా?
తుంగభద్రా నది తీరాన పిచ్చిగా తిరుగుతున్నారు. నన్ను కసరి కొట్టారు. భయమేసి మీతో చెప్పడానికి వచ్చాను. ఎక్కడున్నారు నాకు చూపించు. రా. స్వామి! స్వామి! ఏమిటి దురదృష్టం? అయ్యో, శరీరం అంతా కదిలిపోతుంది. కల్లోడి నిన్ను ఇప్పుడే తీసుకొస్తాను. స్వామి, మీ ఆవేదన నాకు తెలుసు స్వామి. అప్పాజీకి అన్యాయం చేశానని మీ హృదయం పరితమించిపోతోంది. స్వామి, రాయలకు తిమ్మర్సుకు మధ్య మనస్పర్ధలు రేపానా? ఆ రాయలు వేలుతోనే తిమ్మర్సు కళ్ళు పొడిపిస్తున్నానా? అక్కడ తిమ్మర్సు కళ్ళు పోయే సమయానికి ఇక్కడ నీ చేతిలో రాయలు హరి అనాలి. దిక్కులేక పడున్నాడు రా. వీరభద్ర ఒక్క వేడుతో చర్చలు చూడాలి. దెబ్బ వెడిసిందో మన పరిస్థితి. జగన్నాథ, అన్నపూర్ణ, ఓహోహోహో, వీరపత్రికదు పాపం భర్తతో సహగమనం చేయటానికి వచ్చింది. జయించు. మా సూర్యవంశాన్ని అపవిత్రం చేశాడు. ఒక్క వ్రేటుతో వీడి తల కొట్టేస్తాం. ఆగు! సిగ్గులేక సూర్యవంశం పేరెత్తుతావెందుకు? ధర్మయుద్ధంలో చేజిక్కిన నిన్ను దయామయుడే విడిచిపెట్టిన ఆ మహావీరుడు స్పృహలో లేనప్పుడు చంపజూసే పిరికి పొందవు. నీచుడు, నీ మూలానే సూర్యవంశం అపవిత్రమైంది. విచారించకే నా తల్లి, నువ్వు ఉండవులే. ఛీ! నాపై అభిమానం ఒలకబోస్తూ ఇక్కడ చేరి తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లు నా కడుపున చిచ్చుబెట్టిన గోముఖ వ్యాఘ్రానివి నీవే. నా గజపతి కూతురువి గనక నా గుట్టు పట్టేశావు. కానీ నీ కొడుకుని ఎలా చంపాను, ఆ చావును తిమ్మర్సింట్లోకి ఎలా నడిపించాను నీకు తెలుసా అని? అవిగో చేయి గంటలు. ఇంకా ఎంతో సేపు లేదు. మీ అప్పాజీ అంతుడైపోతాడు, నీ భర్త హతమైపోతాడు. కానీ నా వీరభద్ర, మీరు మనుషులా పిశాచాలా? పిశాచాన్ని అడ్డు. అన్నపూర్ణ, నువ్వు వెళ్ళి అప్పాజీ వారి శిక్ష ఆపించు. నేను ఈ నరరూప రాక్షసులను మారణ హోమం చేసి వస్తాను. ఎక్కడికి వెళ్తానే నా చిట్టి తల్లి? రండి, బంధించండి. బంధించండి.